తొలిసారిగా పార్టీ నుంచి ప్రకటన చేశారు జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవిత. ఓ రకంగా చెప్పాలంటే తండ్రి కేసీఆర్కి నెత్తి మీద కుంపట్లా తయారయ్యారా కూతురు కవిత అంటే కనుక ఎస్, ఖచ్చితంగా అదే అనిపిస్తోంది. ఎస్, మొన్నటి వరకు బీఆర్ఎస్ నేతల్ని, ఎమ్మెల్యేలని, సీనియర్లని అనేది కాకుండా ఎక్కడికక్కడ జనం బాట కార్యక్రమంతో తూర్పారపడుతూ బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అధోగతి పాలైపోయింది, ఎక్కడ కూడా సామాజిక తెలంగాణ రాలేదంటూ ఆమె విరుచుపడినటువంటి వైనం చూస్తే కనుక ఖచ్చితంగా ఈమె ఏదో పార్టీ పెడతారు అనేటువంటి సంకేతాలు బలంగా వచ్చాయి. సో ఈ క్రమంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా ఉన్నటువంటి ఎక్స్ వేదికగా ఆస్క్ కవిత కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జాగృతి అధ్యక్షురాలు కవిత కొంతమంది నెటిజన్స్కి సమాధానం ఇవ్వడంలో ఆమెలో ఉన్నటువంటి ఆంతర్యం, అభిప్రాయం కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి. ఎస్, 2029 ఎలక్షన్స్లో నేను ఖచ్చితంగా పార్టీ పెడుతున్నా, ఖచ్చితంగా పోటీలో ఉంటా, ఎస్ ఖచ్చితంగా యువతకి ఉద్యోగ అవకాశాల కల్పనే నా లక్ష్యం, తెలంగాణ ఈ యొక్క సామాజిక తెలంగాణ నా ధ్యేయం అంటూ కూడా ఆమె చెప్పినటువంటి తీరు నిజంగా ఎస్ ఖచ్చితంగా 2029లో తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది అనేటువంటి సంకేతం. అంటే వాస్తవానికి నిన్నటి వరకు జరిగినటువంటి అనేక ఊహాగానాలు, వార్తలు ఇవన్నీ కూడా, కాకపోతే ఆ ఊహాగానాలను వార్తలకు అన్నిటికీ చెక్ పెట్టి ఒక ఖచ్చితమైనటువంటి వార్తని ఆమె ఇచ్చినట్టుగా అయ్యింది. ఎందుకంటే 2029లో కొత్త పార్టీ వస్తోంది తెలంగాణకు. సో తెలంగాణలో ఖచ్చితంగా నేను పోటీ చేయబోతున్నాను ఆ పార్టీ నుంచి అనేటువంటి ఒక బలమైన సమాధానంతో ఒక ఖచ్చితమైనటువంటి సంకేతాలు పంపినటువంటి